హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు? ఇడ్లీ పిండి ఫ్రెండ్స్, రాత్రి మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఇడ్లీ వేద్దాం. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇవాళ కార్తీక సోమవారం, ఉపవాసం ఉన్నారా? మనకు కావాల్సినట్టు తీసుకుందాం. ఉప్పు కలుపుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ప్లేట్లు వేస్తున్నాం ఫ్రెండ్. గుళ్ళకి వెళ్ళారా? ఉదయం పూట వెళ్తారా, సాయంత్రం వెళ్తారా? ఇవాళ కార్తీక మాస సోమవారం, చాలా విశేషమైన రోజు. పిండి తీసాను ఫ్రెండ్స్, ఎక్కువైంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. కొంచెం దాన్ని పెట్టేసాను. ఇడ్లీ వేసేసాను. ఒక 5 minutes అయినాక చూస్తాం. పాలు ఫ్రెండ్స్, మావి గేదెలవి. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఛానల్ అయింది అసలు బ్లాగ్ తీయక. ఏం చేస్తున్నారు? ఇప్పుడే కొంచెం ఫ్రెండ్ ఎండ కూడా వస్తుంది. మా తులసిమ్మ చూసారా ఎలా ఉందో? మేము పూజ చేయకూడదు ఫ్రెండ్స్, మాకు మైలు వచ్చింది, అందుకని పూజ చేయట్లేదు. రేపు సండేతో పోయింది. సూర్యుడు కూడా చూసారా ఎలా వచ్చాడు? ఈ 3 రోజులు వర్షాలని చెప్తున్నారు, మరి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నా బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మెసేజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరు? ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వంట టమాటా పప్పు చేశాను ఫ్రెండ్. బాబు కాలేజీకి వెళ్ళాలిగా, టమాటా పప్పు. చూసారా మామిడికాయ కొట్టి ఒక డబ్బా పెట్టుకుంటా. టమాటా చట్నీ అనమాట, ఎప్పటికప్పుడు తిరుగుమా తీసి పెట్టుకుంటా. రైస్ బాబు బాక్స్ కట్టాము. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్వామివారి శ్రీవారి పాదాలు. మన తిరుపతి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, సేవకి తీసుకొచ్చాను అనమాట. వచ్చాము, మాకు మైలు వచ్చేసింది ఫ్రెండ్స్. అలా పెడదామని అనుకుని పెట్టలేక. రోజు స్వామివారి పాదాలు చూస్తే అన్నీ శుభాలే కలుగుతాయి అంట ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకోండి.
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు ఉదయం లేవగానే కనపడే విధంగా మరియు మీ వ్యాపార స్థలంలో కనపడేలా ఉంచండి. శుభం కలుగుతుంది. బ్రహ్మ కడిగిన పాదములు. శ్రీవారి పాదాలు చూడటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. పక్షులు కిలకిలా రాగాలు చూసారా? చిలుకలు ఎలా కిలకిలా రాగాలు ఇస్తున్నాయి చూసారా? అండ్ ఎలా చూసారా వచ్చారు ఉదయాన్ని చిలుకలు చూసారా ఎలా కేకలు వేస్తున్నాయి? చిలుకలు చూసారా? చిలుకల సౌండ్ చూసారా? పక్షుల కిలకిలా రాగాలతో ఎంత ప్రశాంతంగా ఎంత స్వచ్ఛంగా వేస్తాయి కేకలు. నిమ్మకాయలు చూసారా ఫ్రెండ్స్ ఎలా పండి రాలిపోతున్నాయి? పక్కన మా మావయ్య వాళ్ళది ఫ్రెండ్స్ ఇది, కాకపోతే వాళ్ళు ఎవరు కొయ్యరు. చిలకలు చూసారా ఎలా వెళ్తున్నాయో ఎగురుకుంటూ ఎగురుకుంటూ. తులసమ్మ చూసారు ఎలా ఉంది? పూజ చేయటం లేదు ఫ్రెండ్స్. కొబ్బరికాయలు చూసారా? ఇవ్వాలి ఫ్రెండ్స్, నిన్న ఇవాళ బాగా అగ్గి వస్తుంది చూసారా? మైక్ మీద ఉండి ఎలా కేకలు వేస్తుందో చిలుక. దాని కేకలు పెద్ద పెద్ద కేకలు చూసారా ఎలా వినపడుతుంది? చూడు ఎలా వెళ్తున్నాయి చిలకల కేకలు. భలేగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదో అనుబంధం ఏనాటిదో, ఆరాధం ఏనాటిదో, అనుబంధం ఆనాటిదే, ఆవేశం ఈనాడు తొలగిన ఆనందం. కాగడా చెట్టు ఫ్రెండ్స్ మొన్నే పెట్టాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి. పూలు చూసారు ఎలా పోస్తున్నాయి చూసారా? మొగ్గల బయట చక్కగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెట్టు ఒకటి తమలపాకు, కలబంద చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకు వస్తుంది. మనీ ప్లాంట్స్ ఫ్రెండ్స్, కలబంద కాదు మనీ ప్లాంట్ చూసారా? ఎంత పెద్ద పెద్ద ఆకు వస్తుంది. ఇదేమో చిన్న ఆకు వస్తుంది, ఇదేమో పెద్ద ఆకు వస్తుంది చూసారా? ఎందుకు అక్కడ ఉంది ఫ్రెండ్స్ కలబంద. మాకు కుండీ పెడితే కుండీ పగిలిపోయి చూసారా ఎలా విచ్చుకొని ఎంత ఇదిగా ఉందో. ఆకిట్ల ముగ్గులు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది?